చైల్డ్ లాక్ వల్ల చాలామంది ఎప్పుడైతే మనం లాక్ చేసి పోవడం వల్ల ప్రమాదానికి గురి పడుతున్నారు చాలామంది. చైల్డ్ లాక్ ముఖ్యంగా మీరు యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా విండో కూడా ఒక 2 ఇంచెస్ విండో కూడా మీరు దింపి పెట్టాలి. చైల్డ్ లాక్ ఎందుకు బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్స్లలో ఎక్కువ శాతం అంటే, ఈరోజు మీ అందరికీ తెలుసు చాలా మటుకు సెంట్రల్ లాక్ అలాగే చైల్డ్ లాక్ డిఫరెన్స్ కూడా చెప్తాను. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది, ఈ మధ్యలో చాలా ప్రమాదం కూడా జరగడం మనం అందరం చూస్తున్నాము. చైల్డ్ లాక్ వల్ల చాలామంది ఎప్పుడైతే మనం లాక్ చేసి పోవడం వల్ల ప్రమాదానికి గురి పడుతున్నారు చాలామంది. ఇలాంటి కంటిన్యూస్గా కాకుండా దానికోసం ఇది ఒక అవేర్నెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో చాలామంది తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ అవుతున్నాం. కాబట్టి ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 2 ప్రధానంగా జాగ్రత్తలు నేను మీకు తెలియజేసుకున్నాను. ఇది ఒక మన ముందు నిషాన్ కార్ ఉంది. ఈ కార్లో మీరు చూసుకుంటే ఫ్యూచర్ ఫస్ట్ మనం ఎక్కడైనా లాక్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సెంట్రల్ లాక్ చేస్తాం. ఫస్ట్ బండి ఒక్కసారి లాక్ చేసినప్పుడు టోటల్గా బండి అనేది లాక్ అయిపోతుంది. లాక్ అయినప్పుడు లాక్ అన్లాక్ ఉంటుంది. మన కీలో ఎప్పుడైనా సరే లాక్ అన్లాక్ 2 ఉంటాయి. లాక్ చేయడం వల్ల టోటల్గా బండి అనేది లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం అన్లాక్ చేయాలనుకుంటే వెహికల్ టోటల్గా 4 డోర్లు కూడా ఒకటేసారి అన్లాక్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ డోర్ అంతా కంప్లీట్గా లాక్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి నేను అన్లాక్ చేస్తున్న వెహికల్. ఈ అన్లాక్ చేసినప్పుడు ఫ్రంట్ డోర్ కూడా ఓపెన్ అయిపోయింది, మనందరికీ తెలుసు. దాని తర్వాత డోర్ క్లోజ్ చేశాను. అలాగే బ్యాక్ డోర్కి వస్తున్నా, ఇది బ్యాక్ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఇది చైల్డ్ లాక్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మన పిల్లలు కూడా ఈ ప్రమాదానికి గురి కావడానికి కారణం ఏంటిదంటే, చాలామంది పేరెంట్స్ మనం ఏం చేస్తామంటే చైల్డ్ లాక్ యూజ్ చేస్తాం. ఈ లాక్ పైన ఉంటే మాత్రం ఓపెన్, కింద ఇప్పుడు ఇది చేస్తే క్లోజ్ అవుతుంది. ఈ చైల్డ్ లాక్ ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నా కొద్దిసేపటికి. ఈ లాక్ ఇప్పుడు అయిపోయింది అంటే ఈ డోర్ ఇప్పుడు లాక్ అయిపోతుంది చైల్డ్ లాక్లో. ఈ లాక్ నేను వేసిన తర్వాత ఇప్పుడు బయట నుంచి ఈ లాక్ నేను ఓపెన్ చేయగలుగుతాను. చైల్డ్ లాక్ వేసినా కానీ నేను బయట నుంచి తీయగలుగుతున్నా. కానీ ఇదే చైల్డ్ లాక్ లోపల ఉన్నోళ్ళు తీయలేకపోతారు. లోపటి నుంచి పిల్లలకు మనం పెట్టి వెళ్ళినప్పుడు, లేకపోతే వేరే మనుషులకు, ఓల్డేజ్ ఎవరైనా కావచ్చు, కామన్ వాళ్ళకు మనం ఎప్పుడైతే లోపల పెడతామో వాళ్ళు బయటికి రాలేకపోతారు. ఎందుకు అంటే ఈ చైల్డ్ లాక్ ఒక్కసారి పుష్ చేసిన తర్వాత మనము సెంట్రల్ లాక్ చేసిన తర్వాత కూడా లాక్ అయిపోయింది అంటే టోటల్ వెహికల్ లాక్ అయిపోయింది. అన్లాక్ చేసిన తర్వాత కూడా బయట నుంచి పుష్ చేస్తే వెళ్తుంది, కానీ లోపటి నుంచి వెళ్ళదు. అది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు లోపటి భాగం చూపిస్తాను. చైల్డ్ లాక్ ఇప్పుడు ఆల్రెడీ కింద డౌన్ చేసాం మనం. పైన అంటే ఓపెన్ పెడతాము, కింద చేయడం వల్ల లాక్ అయిపోతుంది. ఈ చైల్డ్ లాక్ ఇప్పుడు మనం లాక్ చేసాము. లోపల ఉన్న వ్యక్తి డోర్ లోపటి నుంచి ఓపెన్ ఎట్లా చేయలేరు అనేది మీరు చూడగలుగుతారు. వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ చైల్డ్ లాక్ వేసినారు కాబట్టి డోర్ ఓపెన్ కాదు. మీరు నేరుగా చూడవచ్చు. ఇప్పుడు చూసిండొచ్చు మీరు, ఎంత ప్రయత్నం చేసినా కూడా వెళ్ళలే. కానీ ఇప్పుడు నేను బయట నుంచి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆ లాక్ వెళ్తుంది. మీరు లోపల ఎంత ప్రయత్నం చేయడానికి చేసినా కూడా అది మీకు 100% ఓపెన్ కాదు. కానీ నేను బయట నుంచి ఇప్పుడు చూడండి మీకు ఓపెన్ చేస్తున్నా, డోర్ ఓపెన్ అయిపోయింది. చైల్డ్ లాక్ ఉండడం వల్ల లోపల ఉన్న వ్యక్తి బయటికి రాలేకపోతారు. ఇదే ఫ్యూచర్ నేను ఇప్పుడు పైకి చేస్తున్నా, చైల్డ్ లాక్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి డోర్ ఎట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కదా, చూడండి లోపటి నుంచి కూడా ఓపెన్ అయిపోయింది. కింద డోర్ లాక్ అయింది, ఇది పైకి చేస్తే మాత్రం డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. ఈ లాక్ అనేది మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. పిల్లలు కూర్చునేటప్పుడు ఈ లాక్ మీరు మ్యాక్సిమంగా క్లోజ్ చేస్తారు. మళ్ళీ పిల్లలు మీరు అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం. కాబట్టి ఇది ఎక్కువ శాతం యూజ్ చేయము. చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు లేకపోతే పెద్ద మందిలో కూర్చునేటోళ్ళకే ఇది యూజ్ చేయడం జరుగుతుంది. కానీ దీని ఫ్యూచర్స్ మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది. చాలామందికి తెలియకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది, ఫేస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక సైడ్ కాదు, బ్యాక్ సైడ్ సీట్లో 2 సైడ్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ 2 సైడ్లలో ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ సైడ్లలో ఉండదు. మళ్ళీ అది మీరు చూడవచ్చు. ఫ్రంట్ సైడ్లలో కూడా ఇది సెంట్రల్ లాక్ అనేది మీకు ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం పిల్లలకు కూర్చోపెట్టడం డిస్టర్బ్ అవుతుంది వెహికల్ కాబట్టి. ఫ్రంట్ సైడ్లో మీకు ఎక్కడ కూడా చైల్డ్ లాక్ ఉండదు. బ్యాక్ సైడ్ మాత్రమే చైల్డ్ లాక్ కనిపిస్తుంది. కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్
ఫ్యూచర్స్లో బ్యాక్ సైడే ఇవ్వడం జరుగుతుంది, కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం దీనికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. ఈ కార్లో కూడా కీలో ఫ్యూచర్ కాకుండా ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా సెంట్రల్ లాకింగ్ డోర్ ఓపెన్ అనే సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ఈ చిన్న బటన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు కూడా డోర్ అనేది ఇమ్మీడియట్గా లాక్ ఓపెన్ అయిపోయి వస్తుంది, లాక్ అవుతుంది. అలాగే ఇక్కడ అన్లాక్ కావాలంటే కూడా ఒక చిన్న లాక్ మనం ఓపెన్ చేసుకుంటే అన్లాక్ కూడా అవుతుంది. దీనివల్ల ఏంటిదంటే ఈ లాక్తో పాటు ఈ సెంట్రలైజ్ లాక్తో పాటు డోర్కి కూడా ఇక్కడ సపరేట్గా లాక్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటిదంటే సడన్గా ఒక్కొక్కసారి కీస్ ప్రెస్ కాకుండా లేకపోతే కీలో కూడా ఏమైనా ప్రాబ్లం జరిగినప్పటికీ కూడా మనం ఇక్కడ నుంచి దీనికి మాన్యువల్గా కూడా కొద్దిగా హ్యాండిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సేఫ్టీ కోసం రానున్న రోజుల్లో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఈ టెక్నాలజీ ఇప్పుడున్న వెహికల్స్లో రావడం జరిగింది. కానీ మరి కొద్దిగా టాటా వెహికల్స్లో చూసుకుంటే ఇలాంటి ఫ్యూచర్స్ చాలా వెహికల్ల మటుకు ఉండకపోవచ్చు, కానీ లాక్లోనే చాలా మటుకు ఆపర్చునిటీస్ ఉంటాయి. దాని తర్వాత సెకండ్ మనం పోయే వరకు ఏమవుతుందంటే చాలా మటుకు మనము వెహికల్స్లో చూస్తే మన అందరికీ తెలిసిన విషయమే ఇది ఒకటి ఉంటుంది. ఈ లాక్ అనేది ఏదైతే ఉంటుందో ఇది డోర్ లాక్. ఎప్పుడైతే మనం ఈ డోర్కి ప్రెస్ చేస్తామో కిందకి ఈ డోర్ అనేది లాక్ అయిపోతుంది. ఇది ఒక సెంట్రల్ సిస్టమ్కి కూడా ప్యారలల్గా లాక్ చేస్తుంటుంది. ఇది మనం ఒక్కసారి ఓపెన్ చేసినప్పుడు ఈ ఒక్క డోర్ కూడా మనకి అన్లాక్ అవుతుంది. అంటే ఇది ఒక న్యాబ్ ఏదైతే ఉంటుందో ఏ డోర్ అయితే కూర్చుంటామో ఆ డోర్కి లాక్ చేయాలంటే లాక్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. దానికోసం ఈ ప్రక్రియ కూడా వారికి చాలామందికి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కూడా గ్లాసెస్లో కూడా ఆటో గ్లాసెస్ ఉంటాయి. ఇక్కడ కూడా విండోకి లాక్ చేయాలా అన్లాక్ చేయాలా అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఈ దృష్టిలో ఈ చిన్న చిన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతి ఒక్కళ్ళు దీనిలో జాగ్రత్త పడాలి. ఈ ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో చాలా ఫ్యూచర్స్ ఎందుకోసం ఇచ్చారంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్లో ఫ్యూచర్స్ ఏముంటాయి అంటే గ్లాసెస్కి మనం విండోస్ దింపుకోదానికోసం, ఆటో లాక్ చేయడానికోసం, అలాగే 4 సైడ్ లాక్స్ సెంట్రల్ లాకింగ్ చేసుకోదానికోసం కార్ రన్ అయినాక ఒక్కొక్కసారి సెంట్రల్ లాకింగ్ కాకపోయినా కూడా ఇక్కడ నుంచి మాన్యువల్గా మనం లాక్ చేసుకోదానికోసం ఈ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు రానున్న కొత్త వాహనాల్లో ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి. కొద్దిగా పాత ఫ్యూచర్స్లో మనం చూసుకుంటే కేవలం ఇది ఒక్కటే సెంట్రల్ లాకింగ్గా ఉంటుండే. దాంతోపాటు కొన్ని వెహికల్స్లో మీరు చూడవచ్చు ఇక్కడ కూడా డోర్ ఓపెన్ చేయడానికోసం వీళ్ళు ఇక్కడైతే ఈ బండ్లో లేదు, బట్ వేరే బండ్లలో ఇది ఉండకపోవచ్చు. ఈ వెహికల్ ఆపర్చునిటీ ఇట్లా ఉండకపోవచ్చు ఆప్షన్, కానీ ఇక్కడ అనేది మీకు ఒక డోర్కి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అడిషనల్గా. ఇక్కడ మీకు ఆ ఆప్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డోర్ ఇక్కడ లాక్ అన్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంటుంది. కానీ ఈ ఫ్యూచర్ అనేది రెండు కూడా కొన్ని కార్లలో వాళ్ళ పట్టి అంటే కార్కి డిజైనింగ్ బట్టి ఈ ఫ్యూచర్స్ వాడడం జరుగుతుంది. కానీ రెండు ఫ్యూచర్స్ కూడా సంబంధించిన డోర్కి కావచ్చు, సెంట్రల్ లాక్కి కావచ్చు, మళ్ళీ ఇక్కడ ఉన్న లోపల మెకానిజం అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా వస్తే చైల్డ్ లాక్. ఇది అంతా ఇప్పుడు నేను చెప్పింది సెంట్రల్ లాకింగ్కి చైల్డ్ లాక్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాం. ఇప్పుడు మీరు చూసినారు కదా ఈ చైల్డ్ లాక్ అనేది ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోయింది. ఈ చైల్డ్ లాక్ ఎక్కువ శాతం చిన్న పిల్లలు ఎవరైతే కార్లో కూర్చున్నప్పుడు ఈ లాక్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. కింద అనేది మేము లాక్ అయిపోతుంది, పైకి అంటేనేమో లాక్ ఓపెన్ అయిపోతుంది. ఈ చిన్న చిట్కా చాలామంది మనం తెలిసి ఏం చేస్తుంటామంటే పిల్లలు కూర్చునేటప్పుడు వేస్తాం, కానీ వేసినప్పుడు కనీసం మనం ఏం చేస్తామంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల లాక్ అయిపోయినప్పుడు ఎక్కడి నుంచి కూడా గాలి రాని చోటున లేకపోతే పిల్లలకి, ఎందుకంటే 4 విండోస్ కూడా మనము క్లోజ్ పెడతాం కాబట్టి మనం ఎప్పుడు విండో చేసినా కూడా ఇక్కడ ఒక 2 ఇంచెస్ విండోస్ మనం క్లోజ్ పెట్టి చైల్డ్ లాక్ వేసి పిల్లలు లోపల ఉన్నప్పుడు సేఫ్గా చేస్తాం. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మనం డోర్స్ కూడా చాలా క్లోజ్ పెట్టేసి పైన గ్లాసెస్ కూడా కంప్లీట్గా మనం లేపడం వల్ల ఎక్కడి నుంచి కూడా గాలి ఆడకుండా పిల్లలకి కానీ పెద్దలకు కానీ అవకాశం ఉంటుంది. చైల్డ్ లాక్ వేస్తాం మనం. చైల్డ్ లాక్ ఎందుకు వస్తాం? పిల్లలకి సేఫ్గా చేయడానికి మాత్రమే మనం వాడతాం. అంటే పిల్లలు సడన్గా రన్నింగ్లో కానీ లేకపోతే పార్క్ చేసినప్పుడు కానీ డోర్ ఓపెన్ చేయొద్దు. చిన్న పిల్లలు అంటే కొద్దిగా శిల్పి శాస్త్రాలు చేస్తుంటారు కాబట్టి ఇది ఓపెన్ చేయడం, లేకపోతే కూర్చున్నప్పుడు ఇట్లా అని ఓపెన్ చేయడం, లేకపోతే దీంతో ఆడుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. పిల్లలు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండదు ఇవన్నీ ఫ్యూచర్స్. అందుకోసం మనం పిల్లలు ఎప్పుడు కూర్చున్నా కూడా చైల్డ్ లాక్ వెనకాల పెట్టి పిల్లలకి జాగ్రత్తగా ముందు మనం డ్రైవ్ చేస్తుంటాం. మీరు చూసిండొచ్చు పిల్లలకు మనం ముందు కూడా డ్రైవ్ సీట్లో కూర్చోపెట్టాం. ఎందుకంటే డిస్టర్బ్ చేస్తుంటారు, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కాబట్టి. చైల్డ్ లాక్ ఎందుకు బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్స్లలో ఎక్కువ శాతం అంటే బ్యాక్ సైడ్ పిల్లలకు లేకపోతే పెద్దలకు పెట్టుకొని
మన డ్రైవింగ్ కాన్సన్ట్రేషన్ దెబ్బ తినకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ముందు కూర్చున్న పిల్లలకి బ్యాక్ సైడ్ కూర్చొని చైల్డ్ లాక్ పెట్టుకొని కంట్రోల్ చేయడానికోసమే చైల్డ్ లాక్ పెట్టడం జరిగింది. కానీ చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఒక్కసారి రెండుసార్లు కాదు, బాగా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ జరుగుతుంది. దీనివల్ల పిల్లలు, పెద్దలు కూడా, చాలామంది ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ ప్రమాదాలతో గురి అవుతున్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ఇలాంటి ఫ్యూచర్ మీరు బయట మీరు ఇలాంటి ఫ్యూచర్స్ ఎప్పుడైనా చైల్డ్ లాక్ ముఖ్యంగా మీరు యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా విండో కూడా ఒక 2 ఇంచెస్ విండో కూడా మీరు దింపి పెట్టాలి. ఈ విండో దింపి పెట్టడం వల్ల గాలి కూడా ఊపిరి ఆడడానికి వీలు పడుతుంది. లేకున్నా కూడా అట్లీస్ట్ ఈ విండో మీరు అంటే ఒక 4 ఇంచులు, కనీసం ఒక 4 ఇంచులు కూడా చేతి వచ్చేటట్టు పెడితే ఊపిరి ఆడుతుంది, గాలి ఆగుతుంది, దానిపైన సేఫ్టీగా ఉండొచ్చు. లోపల ఉన్నోళ్ళు, లోపల లేనప్పుడు మీరు సెంట్రల్ లాక్ కూడా చేసుకోవచ్చు. ప్యారలల్గా మీరు టోటల్ వెహికల్ కూడా లాక్ చేసుకోవచ్చు. మీరు లాక్ చేసుకుని అన్లాక్ చేసుకునే కొత్త ఫీచర్స్ కీస్లలో కూడా ఉన్నాయి, డాష్ బోర్డ్ పైన ఉంది. కాబట్టి పెద్ద విషయం కాదు. కాబట్టి ఒకటి మిస్ అయినా కూడా రెండో ఆప్షన్ ఉంటుంది. కానీ స్పెసిఫైగా ఎప్పుడైతే మనం సెంట్రల్ లాక్ వేసి చైల్డ్ లాక్ వేసి మనం పెట్టడం జరుగుతుందో, ఈ రెండింటి వల్ల చాలామంది పిల్లలకు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, కార్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రమాదానికి గుడిపడే ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. చైల్డ్ లాక్ వల్ల చాలామంది ఎప్పుడైతే మనం లాక్ చేసి పోవడం వల్ల ప్రమాదానికి గురి పడుతున్నారు చాలామంది. చైల్డ్ లాక్ ముఖ్యంగా మీరు యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా విండో కూడా ఒక 2 ఇంచెస్ విండో కూడా మీరు దింపి పెట్టాలి. చైల్డ్ లాక్ ఎందుకు బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్స్లలో ఎక్కువ శాతం అంటే,